అది దేవుని కృప మర్చిపోయే కాలం. ధర్మశాస్త్రాన్ని తృణీకరించారు, గర్విష్ఠులు అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు గర్విష్ఠులు అయిపోయారు, దేవునికి విరోధంగా మాట్లాడారు. అది మొదటి లక్షణం. ఇశ్రాయేలు ప్రజల్లో ఆ దినాలలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే దేవుని కృపను మర్చిపోయారు, ధర్మశాస్త్రాన్ని తృణీకరించారు, అలాగే గర్విష్ఠులు అయిపోయారు, దేవునికి విరోధులుగా మారిపోయారు. రెండవది, వ్యభిచారులు అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారములో తొలతూగారు, విగ్రహారాధన ప్రారంభించారు. ఇక మూడవది, దేవునితో కాక రాజులను, రాజకుమారులను, యుద్ధ వీరులను, చివరికి అటువంటి వారితో, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారితో స్నేహం, వారితో సంబంధాలు పెట్టుకొని దేవుని పూర్తిగా మర్చిపోయి ఇదే మా లోకం అన్నట్లుగా జీవించినటువంటి కాలం అది. ఆ కాలంలో 4 విషయాలను మనం నేర్చుకుంటున్నాం. మొదటిది, దేవుని కృపను విసర్జించారు, వ్యభిచారులుగా మారిపోయారు, దేవుని కాక రాజులను, అధికారులను, వాళ్ళతో సాంగత్యం చేస్తూ ఉన్నారు. 4వది, చివరిగా ఏమంటున్నాడంటే హత్యలు, దొంగతనాలు, అబద్ధాలు, బలహీనలను దోచుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణంలో హోషియా గారు అక్కడ తన పని ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును. దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు హోషియాని. హోషియా అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు అతనికి సూటిగా ఒక ప్రశ్న వేశాడు. నేను ఇదే యెహోవా వాక్కు అని చెబుతూ 2వ వచనం చదవండి. మొదట, యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిస్తున్నాడు. హోషియాతో మాట్లాడుతున్న సందర్భం ఇది. అక్కడ అంటున్నాడు, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? పరిచర్యకి వెళుతున్నావు కదా, నువ్వు ఎవరు ఒకరిని పెళ్లి చేసుకోవాలి. ఉన్నటువంటి సందర్భం ఇది. ఇలా ఉన్నారు జనం. 4 విషయాలు అక్కడ తీవ్రంగా ఉన్నాయి. వాటిని నువ్వు ప్రకటించాలి. అందరికీ దేవుడు మాట్లాడిన విధానం ఏంటంటే, ప్రవక్తలందరితో మాట్లాడాడు. దేవుడు మాట్లాడుతూ, వెళ్ళి బోధించండి, వెళ్ళి హెచ్చరించండి, వెళ్ళి నా వాక్యాన్ని ప్రకటించండి అని చెబుతూ వచ్చాడు. అందరితో అలా మాట్లాడాడు. కానీ హోషియాతో డిఫరెంట్ గా మాట్లాడాడు. ఎందుకోసం మాట్లాడాడంటే అక్కడున్న సందర్భం అది. నువ్వు ఏ రీతిగా జీవిస్తే అక్కడ ప్రజలు మారుతారు. చాలా జాగ్రత్తగా వింటున్నారా? మీరు ఏ రీతిగా జీవిస్తే అక్కడ ప్రజలు మారుతారు. మీరు ఏ రీతిగా బోధిస్తే అక్కడ ప్రజలు నా మాట వింటారు. నువ్వే దానికి కారణం. నీ జీవితాన్ని ఒక ఫుల్ స్టాప్ వేయబోతున్నాను. నీ జీవితంలో ఒక కొత్త ప్రక్రియను ప్రారంభిస్తున్నాను. మొదట యెహోవా జనులను విసర్జించి, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. వాళ్ళు వ్యభిచార కోపంలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో నువ్వు అక్కడికి వెళ్ళాలి. అక్కడ నువ్వేం చేయాలో తెలుసా? నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడు. మైండ్ బ్లాక్ అయిపోయింది హోషియా. దేవుడు ఏదో మంచి అమ్మాయిని చూసి చేసుకోమంటాడేమో అనుకున్నాను, నాకు కలర్ఫుల్ అమ్మాయిని ఇస్తాడేమో అనుకున్నాను, మంచి వివాహ వ్యవస్థ నా జీవితంలో కలిగి ఉంటానని అనుకున్నాను. ఇదేంటి దేవుడు ఇలాగంటున్నాడు అని ఆశ్చర్యపోయాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడు. ఎవరైనా అలా చేసుకుంటారండి? ఎవరైనా తెలిసి ఆ ఉచ్చులో చేయబడతారా? ఎవరు చేయబడి, ఎవరు అంగీకరించారు. కానీ దేవుడు చెప్పింది చేయకుండా ఉండగలమా? దేవుడే చెబుతున్నాడు, హోషియా
నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆజ్ఞ ఇచ్చాడు. చాలా గ్రేట్ థింగ్ ఇక్కడ జరుగుతుంది. మీరు అర్థం చేసుకుంటారని ఈ మాట మీ మధ్య ఉంచాను. చాలా విచిత్రంగా ఉంది కదా. దేవుడు ఎవరోనో చేసుకోమంటున్నాడు, మంచి అమ్మాయిని చేసుకోమని, భక్తి గల అమ్మాయిని చేసుకో. మనమైతే ఏమంటామండి, భక్తి గల అమ్మాయిని చేసుకో, భక్తి గల అబ్బాయిని చేసుకో. కానీ యెహోవా ఏమి సెలవిస్తున్నాడు తెలుసా? వ్యభిచారము చేయు స్త్రీని నువ్వు పెళ్ళాడు. కాబట్టి అతడి పోయి గోమెరును పెళ్లి చేసుకున్నాడు. గోమెరు వ్యభిచారము చేసే స్త్రీ. చాలా జాగ్రత్తగా వినండి. గోమెరు వ్యభిచారము చేసే స్త్రీ. వ్యభిచారము చేసే స్త్రీని నువ్వు ఇంటికి పెట్టుకో. నువ్వు ప్రవక్తవు కదా, నీ మాట అందరూ వింటారు. ఎలా వింటారు? వీళ్ళిద్దరూ కూడా కాపురం ప్రారంభించారు. తనకి పెళ్ళయింది. ఎవరితో పెళ్ళయింది? హోషేకి ఎవరితో పెళ్ళయింది? గోమెరు ఎవరు? వ్యభిచారిణి. వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు దేవుడు? నువ్వు ఈమెను మారిస్తే లోకమంతా మార్చినట్టే. ఇశ్రాయేలు అందరూ మార్చబడతారు. నువ్వు ఏం చేయాలో తెలుసా? ఈమెను ఎలా సాగుతావో నేను చూస్తాను. నువ్వు ఈమెతో ఎలా కాపురం చేస్తావో నేను చూస్తాను. నువ్వు కాపురం చేసే విధానం ఇశ్రాయేలు ప్రజల్లో మార్పు తెస్తుంది. ఆ మార్పు రావాలంటే నువ్వు ఎలా జీవించాలో నేర్పడానికే నేను ఈ ప్రక్రియ ప్రారంభించాను అని యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా గోమెరును పెళ్లి చేసుకున్నాడు. కాపురం సాగుతుంది. సాగుతున్నటువంటి వేళ ఆమె తన పరిస్థితులన్నీ మార్చుకుంది. పోయి వ్యభిచారిణి చేసుకున్నాడు. అది దేవుని ఆజ్ఞగా పాటించాడు. దేవుని ఆజ్ఞ అని చెప్పి తన కాపురాన్ని ప్రారంభించేశాడు. ఈ సందర్భంగా ఒకవేళ వ్యభిచారి అని తెలిసిన తర్వాత మనమైతే ఏం చేస్తామండి? వ్యభిచారి అంటే నాకొద్దు వదిలేద్దాం అని మనుషులు వదిలేస్తారు. మనుషులు వ్యభిచారిని తెలియగానే ఎవరిని వదిలేస్తారు? ఎదుటి వాళ్ళని వదిలేస్తారు. కానీ దేవుడు వదిలేసేవాడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. ఆ విషయం హోషేకు తెలియచెప్పే నిమిత్తం ఈ మాట ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోషేలో చాలా విధేయత ఉంది. ఎలాంటి విధేయత అంటే ఆమెను ప్రేమించడంలో విధేయత. ఆమె అప్పుడప్పుడు తప్పిపోతుంది. ఇలాగ తన భర్తతో కాపురం చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మరొకరితో పోతుంది. కాపురం చేస్తుంది, బయటికి వెళ్ళి మరొకరితో వెళ్ళిపోతుంది. ఎంత బాధ! గుండె తరుక్కుపోయే సంఘటన అది. హోషే జీవితంలో అనుక్షణం నరక యాతన అనుభవిస్తున్నాడు. ఆమెను లైన్లో పెట్టుకోవాలి. ఆమె మాట వినదు, వెళ్ళిపోతుంది. బిడ్డలను కంటుంది, వ్యభిచారానికి వెళ్ళిపోతుంది. దేవుడు చెప్పాడు వ్యభిచారాన్ని పెళ్లి చేసుకోవని. ఈ సందర్భంలో ఏం చేయాలో తనకి ఆలోచన తట్టలేదు. మనమైతే హోషేయ స్థానంలో మనముంటే గౌరవం పోయిందని బాధపడతాం. అలాగే సమాజం నవ్వుతుంది అని విచారపడతాం. అయినా హోషేయ దేవుని మాటకు లోబడి విశ్వాసంతో ముందుకు వెళ్ళి ఇది దేవుడు చెప్పాడు అని విధేయతకు లొంగిపోయాడు. విధేయత కనుపరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని కోసం నేను త్యాగం చేస్తాను అనుకున్నాడు. వ్యభిచారితో కాపురం చేస్తున్నాడు.
అలా జరుగుతున్నటువంటి సందర్భంలో గోమెరు మళ్ళీ 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 పడిపోతుంది, మార్గం తప్పిపోతుంది. పాస్టర్ గారు భార్య, ప్రవక్త భార్య, మామూలు ఆసామి కాదు, అతను ఒక ప్రవక్త. ప్రవక్త భార్య తప్పిపోతుంది, గోమెరు తప్పిపోతుంది, ప్రేమించిన వెళ్ళిపోతుంది. కూర్చోబెట్టి మాట్లాడాడు. ఒకసారి 5వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం 5వ వచనం. నాకు అన్నపానములను గొర్రెపొచ్చును జనపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటికాండ్రను వెంటాడుదు అనుకొనుచు ఆమె అనుకుంటున్నది. తనకి ఏం కావాలంటే మద్యం కావాలి, ద్రాక్షారసము కావాలి, ఇంకా అన్నపానములు కావాలి. నా విట్టకాంధ్రతో వ్యభిచారం చేసే ప్రియునితో నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతుంది. దేవుడు ఏమన్నా తెలుసా? దేవుడు విచిత్రమైన వాడండి. దేవుని ప్రేమకు అవధులు లేవు. యేసుక్రీస్తును పోలి ఉంటాడు ఇక్కడ. యేసుక్రీస్తు ఎంత ప్రేమ మన మీద కనబరుస్తున్నాడో ఆయన కూడా అంతే ప్రేమను కనబరుస్తున్నాడు. హోషేయ ఏ రకంగా ప్రేమిస్తున్నాడో గోమెరును, సంఘమును కూడా యేసుక్రీస్తు అదే విధంగా ప్రేమిస్తూనే ఉన్నాడు. సంఘం తప్పిపోతుంది, సంఘములో విగ్రహారాధన పెరిగిపోతుంది. బైబిల్ గ్రంథములో విగ్రహారాధన వ్యభిచారంతో సాదృశ్యంగా చెప్పబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. విగ్రహారాధన అంటే వ్యభిచారం, అంటే వ్యభిచారంతో పోల్చాడు. సంఘాన్ని ఆ రీతిగా చూస్తున్నాడు. సంఘములో తప్పిపోయేవారు ఉన్నారు, వ్యభిచారంలో ఉన్నవారు ఉన్నారు, కానీ దేవుని ప్రేమ మాత్రం తరిగిపోలేదు. దేవుని ప్రేమ వెంటాడుతూనే ఉంది. వ్యభిచార క్రియల నుంచి మాను, నీకు బోధిస్తున్నాడు, విడిచిపెట్టడు, శిక్షిస్తాడు, కానీ నిన్ను విడిచిపెట్టడు. విడిచిపెట్టకుండా నిన్ను హత్తుకుంటాడు. ఏనాడు ఒకనాడు ఈ వ్యభిచార క్రియలు మానేసి నువ్వు నా దగ్గరకు వస్తావు, వ్యభిచార క్రియలు మానేసి నా చెంతకు వస్తావు అనే ఆశతో దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక విషయం మనకు అర్థం కావాలి. 3వ అధ్యాయము, హోషేయ గ్రంథము 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించిరి. ఇతర దేవతలను పూజించడం అంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి పని. దానినే వ్యభిచారంతో దేవాది దేవుడు పోల్చుతున్నాడు. యెహోవా వారిని ప్రేమించినట్లు, ఎవరిని? దేవతా విగ్రహాలను పూజించే వారిని కూడా నువ్వు ప్రేమించాలి. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు విగ్రహాన్ని ప్రేమించే వాడిని కూడా నువ్వు ప్రేమించాలి, వ్యభిచారులు కూడా నువ్వు ప్రేమించాలి. ఎంత చక్కని దేవుడు అండి మనకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు యెహోవా వారిని ప్రేమించినట్లు తన ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు గోమెరు యొద్దకు నువ్వు పోయి దానిని ప్రేమించు. హోషేయతో చెబుతున్నాడు. ఎవరిని ప్రేమించమన్నాడు? గోమెరుని ప్రేమించు. చాలా మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వ్యభిచారం చేస్తే స్త్రీని వేధిస్తుంది,
లోకములో వేధింపులకు గురవుతుంది. ఆమె తెలుసో తెలియకో ఏదో కారణం వల్ల వ్యభిచారంలో పడుతుంది. అటువంటి వ్యభిచారితో నువ్వు ఎలా కాపురం చేయాలి? ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవాదేవుడు, హోషేయతో మాట్లాడుతున్నాడు. నువ్వు మళ్ళీ ప్రేమించు, మళ్ళీ ప్రేమించు, మళ్ళీ ప్రేమించు. ఎప్పటికైనా మారుతుంది. మార్పు నేను తీసుకొస్తాను, నువ్వు ప్రేమించు. ఎంత కఠినమైన సంగతి అది, చాలా కష్టం. కానీ ఈ ప్రేమ వ్యవహారం, గోమెరు హోషేయల వ్యవహారం సంఘమునకు క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం. ఆ సంఘముతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలి. హోషేయ గోమెరుతో మాట్లాడినట్లు, క్రీస్తు సంఘముతో మాట్లాడినట్లు ఇక్కడ మనం వివరణగా తెలుసుకోగలుగుతాం. ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు మరలా ప్రేమించు హోషేయ, నువ్వు మరలా ప్రేమించు, మరలా ప్రేమించు అంటూ దాని యొద్దకు పోయి, చూడండి, నువ్వు దాని యొద్దకు పో. అది ఎక్కడో వ్యభిచార కూపంలో పడి ఉంది, ఎక్కడో తిరుగుతూ ఉంది. కానీ నువ్వు వెతుక్కుంటూ దాని దగ్గరకు వెళ్ళు. వింటున్నారా? ఇంట్రెస్ట్గా ఉందా? మళ్ళీ దాని దగ్గర వెళ్ళు, వ్యభిచారం మానేయమని చెప్పు, మన ఇద్దరం కాపురం చేసుకుందామని చెప్పు, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. వ్యభిచార కోపంలో ఉన్నటువంటి మానవులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సందర్భంగా. నువ్వు మార్గం తప్పిపోయావు, నా నుంచి వేరుగా జీవిస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి రావాలి. నిన్ను ఎప్పటిలాగే ప్రేమిస్తాను. వ్యభిచారం చేశామని ఒక్క మాట కూడా గుర్తు లేకుండా మర్చిపోతాను. నిన్ను మరలా ప్రేమిస్తాను. కానీ నువ్వు నా దగ్గరకు రావాలి. సంఘములో సభ్యునిగా ఉండాలి, క్రీస్తుని ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాగా రెండవ వచనం, నేను పదునైనటువంటి 15 తులముల వెండియు 5 తూముల యవలను తీసుకొని దాన్ని కొని, ఏమంటున్నాడు తెలుసా? వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోయింది గోమెరు. వింటున్నారా ఫ్రెండ్స్? పిల్లలతో ఆడుకోవడం మానేండి. జస్ట్ ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. వ్యభిచారానికి వెళ్ళిపోయింది గోమెరు. దాని దగ్గరికి వెళ్ళి వెండి ఇచ్చి, అమ్మా 5 తూముల యవలను తీసుకొని, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి, దయచేసి ఇక మీదట వ్యభిచారం చేయకు, ఏ పురుషుని కూడకు, దయచేసి నా మాట విను, నాతో కాపురం చేయి. జాగ్రత్తగా వినండి. క్రీస్తు అలాగే నన్ను ప్రేమిస్తున్నాడు. హోషేయ గోమెరును అలాగే ప్రేమిస్తున్నాడు. హోషేయ గోమెరును ఏమంటున్నాడంటే, అన్ని తీసుకొచ్చాడు. ఆమెకేం కావాలి? అన్నము కావాలి, ద్రాక్షారసము కావాలి, తైలము కావాలి. ఇప్పుడు హోషేయ కూడా అదే పట్టుకెళ్తున్నాడు. అంతకన్నా విలువైన పట్టుకెళ్ళాడు. ఏం పట్టుకెళ్ళాడు? 18 తులముల వెండి యవలను తీసుకొని పోయి ఆమెతో ఇట్లనను, ఏ పురుషుని కూడక వ్యభిచారం చేయక ఉండు. వ్యభిచారం చేయొద్దు, ఇక నుంచి నేను ఎప్పటిలాగా నిన్ను చూసుకుంటాను, ఆ వ్యభిచార క్రియలను మానేయ్ అని హోషేయ తాపత్రయపడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. ఎవరితో? గోమెరుతో. అవసరమా? ఇదంతా లెసన్ ఎందుకు చెప్పాడంటే, ఆమెను లైన్లోకి తీసుకుంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా లైన్లోకి వస్తారు.
ఇశ్రాయేలును ప్రేమించే విధానం నీకు నేర్పించాలని నిన్ను ఈ విధంగా ఆదేశించాను. ఈ విధంగా నీకు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాను తెలుసా? నువ్వు అందరినీ కంట్రోల్లోకి తేగలవు. ఈమెను కంట్రోల్లో తెస్తే మొత్తం ఇశ్రాయేల్ ప్రజలందరూ కంట్రోల్లోకి వస్తారు అని చెప్పి, నీ ఎడల నేను కూడా అలాగే ఉంటాను, మనమిద్దరం కాపురం చేసుకున్నారా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని చెప్పి తిరిగి తీసుకుని వచ్చాడు. గోమెరు తిరిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాధేయపడ్డాడు, కొనుక్కున్నాడు. యేసు ప్రభు నిన్ను కొనుక్కున్నాడు. తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. తన రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు. నువ్వు పాపం చేయకు, వ్యభిచరించకు, అన్యాయంగా జీవించకు. నువ్వు నా దగ్గరికి రా. యేసు ప్రభు పిలిచినట్లుగా హోషేయ గోమెరును ఆహ్వానించాడు. అతని శైలి మనకు ఎలా కనపడిందంటే, దేవుడు కూడా నిన్ను వదలడు. ఏం చేసినా వదలడు, సరి చేస్తాడు. పాపం చేయి, సరి చేస్తాడు. ఏ దోషము చేసినా నిన్ను సరి చేస్తాడు. నిన్ను క్రమశిక్షణలో పెడతాడు. నువ్వు పాపం మానేసినట్లుగా ప్రేమ చేత నిన్ను సంధిస్తాడు. ఆయన గోమెరు విషయంలో కొట్టాడా? మనమైతే ఏం చేస్తాం? దబదబ బాధేసి వీధిలో ఈడ్చేసి, మన నైజం అలాగుంటుంది. కానీ యేసు క్రీస్తు ప్రేమతో సమస్తాన్ని జయించే గుణమున్నటువంటి మనకి దేవాది దేవుడు. ఆయన గోమెరుని ప్రేమించినట్లుగా సంఘమును ప్రేమిస్తున్నాడు. ఏ కోణములోనున్నా నిన్ను వదలడు, నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. ఏ కోణములోను, ఏ స్థితిలో కూడా నిన్ను వదిలిపెట్టడు, నిన్ను క్షమిస్తాడు. ఏ పాపము చేసినా క్షమిస్తాడు. ఆయన ప్రేమను కనుగొని రా. ఆయన పునరుద్ధరిస్తాడు నిన్ను. మళ్ళీ మొదటి స్థాయికి, మొదటి స్థితికి నిన్ను చేరుస్తాడు. పాపము అంటని వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే అంకితం కావాలి ఆయనకి. విశ్వాస జీవితంలో నువ్వు ఎదగాలి. ఆయన ప్రేమ మన పట్ల చూపిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమకు అవధులు లేవు, ఏ గేట్స్ లేవు. ఏ స్థాయిలో మార్పు చెందినా నిన్ను మొదటి స్థాయికి నేను తీసుకువెళ్తాను. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఆయన తీర్పు భయంకరంగా ఉంటుంది. ఆ తీర్పులోనికి రాకముందే నువ్వు దేవుని ఉద్దేశాన్ని ఎరుగు. వ్యభిచారాన్ని మానేయి, విగ్రహారాధన మానేయి, అతిక్రమాన్ని మానేయి, దీనత్వాన్ని నేర్చుకో, విశ్వాసాన్ని నేర్చుకో, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా జీవించు. యెహోవా హోషేయ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చి ప్రజలందరినీ మార్పు చెందే విధంగా ప్రయత్నించమని ఆ హోషేయను ఆ రీతిగా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. హోషేయ తన గ్రంథంలో అనేక విషయాలు పొందుపరిచాడు. అందులో ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేశాను. హోషేయ మంచివాడు, ఒక మంచి భర్త. హోషేయ గోమెరును చెడ్డ స్త్రీ అని తన పట్ల ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. నేటికి ప్రేమ చూపిస్తున్నాడు, ఇప్పటికి కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. హోషేయ ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. పురుషులారా, హోషేయలాగా మీరుంటే మీ ప్రేమ విజయం సాధిస్తుంది. నీ భార్య చెడ్డడే కావచ్చు, నీ భర్త చెడ్డవాడే కావచ్చు. నువ్వు ప్రేమించిన విధానం నీ భర్తను, నీ భార్యను మారుస్తుంది. ఒకవేళ ఎందుకోసం ప్రేమిస్తున్నాడంటే, ప్రేమించు, తిరిగి కొనుక్కొని భార్యను. ఏమిచ్చి కొనుక్కున్నాడు? వెండి ఇచ్చి కొనుక్కున్నాడు కదండి. ఎవరినిచ్చి కొనుక్కున్నాడు?
తనను మళ్ళీ తీసుకురావడానికి, తనకి ఏమిష్టమో అది సమకూర్చి. ప్రియులారా, భార్యలకు ఏది ఇష్టమో అది ఇస్తే నీ దారిలోకి వస్తాడు. భర్తలారా, మీ భార్యకు ఏది ఇష్టమో అది ఇవ్వండి. మీ భార్యకు నువ్వు తన దగ్గర ఉంటే ఇష్టం అనుకోండి, తన దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయి. నాకు పని ఉందని వెళ్ళిపో. నీ భార్య చెంత నువ్వు ఉండాలి. స్త్రీలారా, మీ భర్తలో మీరు ఏం కోరుకుంటున్నారు? మీ భర్త ఎలాగుండాలని ఆశపడుతున్నారు? ఆ రకంగా మీ భార్యలను ప్రేమించండి. భర్తలు మీ భార్యలను ప్రేమించండి. భార్యలు మీ భర్తలను ప్రేమించండి. ప్రేమలోనే విజయం. యేసుక్రీస్తు వారు సంఘమును ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. గోమెరు లాంటి జీవితం మానివేసి గోమెరును ఎలా మార్పు చేశాడు? ప్రేమించి మార్పు చేశాడు. కొనుక్కొని మార్పు చేశాడు. తన లైఫ్ని కొనుక్కున్నాడు. యేసుక్రీస్తు వారా తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. తన ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆ రీతిగానే గోమెరును కూడా హోషేయ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. ఇష్టమైనది ఇచ్చి కొనుక్కున్నాడు. మార్పు చేయడానికి ప్రయత్నం చేశాడు. కొంతమంది అనుకుంటున్నారు, నాకు ఇష్టమైనది చాలా ఉన్నాయి, అవన్నీ తే, అప్పుడు మారతాను. అది ప్రేమ కాదు. గోమెరు ఒక వ్యభిచారి స్త్రీ. తనకి రకరకాల కోరికలు ఉంటాయి, కానీ హోషేయకు ఏ కోణం లేదు, ఒకే ఒక కోణం. ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించాడు, నన్ను దేవుడు ఎంపిక చేసుకున్నాడు, దేవుని మాట నెరవేర్చాలి అనే దృష్టితో హోషేయ జీవించాడు. హోషేయ లాగా మీరు జీవించడానికి ఇష్టపడండి. మీ భార్యలను ప్రేమించండి. మీ భార్యలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయండి. దేవుడి మాటలను మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. తలల వంచండి.